మన స్కూల్స్ అండ్ కాలేజెస్లో ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, ఆల్జీబ్రా ఇట్లాంటివన్నీ నేర్పిస్తారు, కానీ డబ్బులు ఎట్లా సంపాదించాలో నేర్పించరు. పెరిగి పెద్దయినాక ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్టుంటుందంటే నువ్వు ఒకరి కింద ఎట్లా పని చేయాలంటే ఒక ఎంప్లాయీ ఎట్లా అవ్వాలో దానికోసమే నిన్ను ట్రైన్ చేస్తుంది అనమాట. మనకి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనేదే ఉండదు. అసలు నీ సొంత టాలెంట్తో నువ్వు డబ్బులు ఎట్లా సంపాదించాలి, అసలు నువ్వు ఒక ఆంట్రప్రెనర్ ఎట్లా అవ్వాలి అనేది ఎవ్వరూ చెప్పారనమాట. ఈ వీడియోలో నేను స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేశాను, అసలు $65,000 అంటే ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో ఒక 50 లక్షల పైనే అనుకుంటాను. అసలు నేను ఎట్లా సంపాదించినాను, అసలు నేను ట్రేడింగ్ మొదలుపెట్టిన కొత్తలో ఏమేమి తప్పులు చేశాను, ఏమేమి నేర్చుకున్నాను, ఇవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. నేను స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం సెప్టెంబర్ 2020లో స్టార్ట్ చేసినాను. సెప్టెంబర్ 2020 అంటే అది కోవిడ్ వచ్చి మొత్తం ప్రపంచం అంతా లాక్డౌన్లోకి వెళ్ళిపోయి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే టైం పీరియడ్లో అనమాట. ఇప్పుడు కూడా చాలా మంది ఇక్కడ కాలిఫోర్నియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఒక Fortune 500 కంపెనీకి పని చేస్తా. నాకున్న ఫ్రీ టైంలో మాత్రమే ట్రేడింగ్ గురించి నేను రీసెర్చ్ చేసి నేను నేర్చుకోవడం మొదలు పెట్టినాను అనమాట. నేను యూట్యూబ్లో ఏ కంపెనీకి పని చేస్తున్నానో చెప్పలేను కాబట్టి నేను Fortune 500 కంపెనీస్లో ఒకటి అని అన్నాను. Fortune 500 కంపెనీస్ అంటే ప్రతి సంవత్సరం అమెరికాలో ద టాప్ మోస్ట్ ప్రైవేట్ లేదా పబ్లిక్ కంపెనీస్ని Fortune 500 లిస్ట్లో వేస్తారనమాట. నేను పనిచేసే కంపెనీ కూడా ఆ లిస్ట్లో ఉంది. అంటే అదొక పెద్ద కంపెనీ. ఎందుకు Fortune 500 కంపెనీ అని పదే మెన్షన్ చేస్తానంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ ఉద్యోగాలు మానేసి మీ డబ్బులు ఎంత తీసుకోపోయి స్టాక్ మార్కెట్లో పెట్టి నష్టపోకూడదు. ఎప్పుడు కూడా బ్యాకప్ ప్లాన్ అనేది ఉండాలి. చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగంలో నాకు బాగా ఇన్కమ్ వచ్చినా కూడా నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ ఉంది. నేను ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా కానీ నాకైతే ఒకరి కింద పని చేయడం నచ్చదు. ఏదో ఒక రోజు ఈ 9 to 5 ఉద్యోగాల గోల్ అంతా వదిలేసి ఫ్రీగా ఫినాన్షియల్ ఫ్రీడమ్తో హ్యాపీగా బతకాలనేసి నా ఆశ. అది నేను రిటైర్ అయ్యేదాకా వెయిట్ చేసేంత ఓపిక లేదు. నేను వయసులో ఉన్నప్పుడే బాగా డబ్బు సంపాదించి లైఫ్ని ఎంజాయ్ చేయాలనేది నా గోల్. అందుకే నేను చేసే ఉద్యోగమే కాకుండా వేరే ఆపర్చునిటీస్ ఏమున్నాయి, దాంట్లో డబ్బులు ఎట్లా సంపాదించాలి అనే రీసెర్చ్లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ని చూస్ చేసుకున్నాను, ట్రై చేద్దామని చెప్పేసి. లాక్డౌన్ టైంలో ఎవరిని కలవలేము కదా, అప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేది. నేను ఒక్కదాన్నే ఇంట్లో నా కుక్కతో నా పిల్లితో నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. మిగిలిన టైంలో స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడానికి, నెట్ఫ్లిక్స్లో టీవీ షోస్ అంటే థ్రిల్లర్స్, దయ్యం సినిమాలు ఇట్లాంటివంటే నాకు చాలా ఇష్టము. సో ఒకటి కూడా వదలకుండా వరుస పెట్టుకొని అన్నీ చూస్తూ ఉండేదాన్ని. కానీ అట్ సమ్ పాయింట్ నాకు హార్ట్లో ఒక రష్ వచ్చింది. ఎప్పటి నుంచో నేను చేయాలనుకున్న పని చేయడానికి రైట్ మూమెంట్, రైట్ టైం ఇదే అని చెప్పేసి స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకునేదానికి నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ అసలు అడిక్ట్ అయిపోయేదాన్ని, అన్నీ చూసేదాన్ని. బేసిక్ ట్రైనింగ్ నాకు నేను ఇచ్చుకున్న తర్వాత మొత్తం సెల్ఫ్ లెర్నింగ్ తర్వాత నేను సెప్టెంబర్లో మొట్టమొదటిసారిగా నేను ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బులు $5,000. $5,000 అంటే నాకు తెలిసి ఇండియన్ కరెన్సీలో 4 లక్షలు ఏమో అనుకుంటాను. నా దగ్గర ప్రస్తుతానికి 3 ట్రేడింగ్ అకౌంట్స్ ఉన్నాయి. అంటే 3 డిఫరెంట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో నాకు అకౌంట్స్ ఉన్నాయి. నేను 3 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఎందుకు అకౌంట్స్ ఓపెన్ చేశానంటే ప్రతి సంవత్సరం అమెరికాలో మనము ట్యాక్స్లు కట్టాలన్నమాట, ఇన్కమ్ ట్యాక్స్. ఒకే అకౌంట్ నుంచి చాలా లాభం వస్తే మనం చాలా ట్యాక్స్లు కట్టాల్సి ఉంటుంది. నేను క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కూడా చేస్తాను. సో నేను 3 డిఫరెంట్ అకౌంట్స్లో నేను నా ఇన్కమ్ని సెపరేట్ చేస్తే అప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ కట్టే ఛాన్సెస్ ఉంటాయి. నేను అమెరికాలోనే ట్రేడింగ్ చేస్తాను. అమెరికన్ స్టాక్ మార్కెట్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, దీంట్లోనే నేను ట్రేడింగ్ చేశాను. నేను ఇండియన్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయలేదు. ఎందుకంటే నేను అమెరికాకు వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. నాకు ఇక్కడ పాలిటిక్స్, ఇక్కడ కరెంట్ అఫైర్స్, ఇక్కడ అసలు కంపెనీస్ గురించే బాగా నేను తెలుసుకున్నాను. ఏదైనా ఒక ట్రేడ్ చేయాలి అంటే నాకు ఆ కంపెనీ గురించి కానీ అమెరికాలో పాలిటిక్స్ ఏం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి సెంటిమెంట్ అనాలిసిస్కి ఇవన్నీ చాలా అవసరం.
కొత్తలో అంటే సెప్టెంబర్ 2020లో స్టార్ట్ చేసినప్పుడు ట్రేడింగ్, నువ్వు ఈ గ్రాఫ్ చూస్తే నేను పెద్దగా ఏం డబ్బులు సంపాదించలేదు. నేను చూసి ఆలోచించి ట్రేడ్స్ చేసేదాన్ని. ఎందుకంటే ట్రేడింగ్ స్టార్ట్ చేసినాక అది నీ క్యారెక్టర్ని మార్చేస్తుంది, ఎమోషన్ లెస్గా చేస్తుంది. కానీ బిగినింగ్లో నేను ఇంకా ఆ మైండ్ సెట్కి రాలేదనమాట. కానీ అక్టోబర్ ఎండింగ్లోనే స్టోరీ మొత్తం చేంజ్ అయిపోయింది. నువ్వు ఈ గ్రాఫ్లో చూస్తే ఆ టైం పీరియడ్లో నుంచే నా గ్రాఫ్ పైకి పోవడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే నేను ఒక 1.5-2 months ఇంటూ ట్రేడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఆప్షన్స్ ట్రేడింగ్ ఎట్లా చేయాలో నేర్చుకున్నాను. ట్రేడింగ్ అనేది రకరకాలుగా చేయొచ్చు. జస్ట్ నువ్వు ఒక షేర్ని కొనడం అమ్మడమే కాదు, దాంట్లో రకరకాల టైప్స్ ఉన్నాయన్నమాట. ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఆ డిఫరెంట్ టైప్స్లో ఒక టైప్. ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే నువ్వు షేర్స్ని కొనకుండా ఆ కంపెనీ కాంట్రాక్ట్స్ కొంటాం అనమాట. కాంట్రాక్ట్స్ అంటే కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ అని ఉంటాయి. ఇవన్నీ కొత్తగా వినే వాళ్ళకి కొంచెం అడ్వాన్స్ లెవెల్గా అనిపించచ్చు, కానీ సింపుల్గా చెప్తాను. అంటే ఏంటంటే నథింగ్ బట్ నువ్వు ఒక బెట్ కడుతున్నావు అనమాట. షేర్ ఈ ప్రైస్కి పైకి వెళ్తుంది లేదంటే కిందికి వస్తుంది అని చెప్పేసి. సో నీ బెట్లో నువ్వు విన్ అయితే నువ్వు పెట్టిన డబ్బుల కంటే మల్టిప్లై అవుతుంది లాభం. కానీ నువ్వు పెట్టిన బెట్ ఓడిపోతా వస్తే ఆల్మోస్ట్ నువ్వు పెట్టిన డబ్బులంతా ఖాళీ అవుతుంది, అది మళ్ళీ తిరిగి రాదు. అదే నువ్వు జస్ట్ ట్రేడింగ్ అంటే ఒక షేర్ని కొనడం, ఒక షేర్ని అమ్మడం, అలాంటి కాన్సెప్ట్ అనుకో. నువ్వు ఈరోజు ఆ షేర్ కొంచెం డౌన్గా ఉన్నా ఏదో ఒక రోజు టైం తీసుకునైనా ఏదో ఒక రోజు పైకి వస్తుంది, నీ డబ్బులు ఎక్కడికి పోదు మోస్ట్లీ. కానీ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్. ఎందుకంటే దాంట్లో పోతే డబ్బులు ఆల్మోస్ట్ అన్ని పోతాయి, లేదంటే వచ్చిందంటే మాత్రం స్కై రాకెట్ అవుతుంది అకౌంట్ వాల్యూ. నేను ఆప్షన్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూడలేదు. దాని తర్వాత ఒకటి నేను పెట్టిన $5,000 $50,000 జస్ట్ విత్ ఇన్ 2.5 monthsలో రీచ్ అయింది. చాలామంది ఏం చేస్తారంటే ఈ వాట్సాప్ గ్రూప్లు, ఫేస్బుక్ గ్రూప్స్లో అంతా జాయిన్ అవుతారు. అంటే దాంట్లో సో కాల్డ్ ట్రేడింగ్ గురు ఎవడైనా ఉంటాడు, వాడు వచ్చి ఇది దిద్దుతో పైకి పోతుంది కొనేసే, ఇది దిద్దుతో కిందికి పోతుంది ఈ షేర్ కొనేసే అంటే గుడ్డిగా చాలామంది కొనేస్తారు. కానీ నాకు అట్లా ట్రేడింగ్ చేయడం నచ్చదు. నేను కాన్ఫిడెంట్గా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేదాన్ని, ఎందుకంటే నా టెక్నికల్ అనాలిసిస్ నాకు చాలా స్ట్రాంగ్గా ఉండేది. నేను ఎందుకు చేస్తున్నాను, ఏది కొంటున్నాను, ఎందుకు కొంటున్నాను అనేది నేను చాలా రీసెర్చ్ తర్వాతే చేసేదాన్ని. కానీ ఎండ్ ఆఫ్ ద డే నేను కూడా సర్వసాధారణమైన మనిషినే. సో పొగరు, అహంకారం, నాకు డబ్బు చూస్తానే సడన్గా చాలా చిన్న టైంలో అంత లాభం చూస్తానే నేను కేర్లెస్ మిస్టేక్స్ చేశాను అనమాట. కష్టపడి నేర్చుకున్న బేసిక్స్ అంతా పెద్దగా పట్టించుకోకుండా అంతా నాకే తెలుసు అనే ఒక అహంకారంతో వచ్చిన లాభం ఆ డబ్బుల్ని తీసుకుపోయి కొన్ని రాంగ్ ట్రేడ్స్ చేసినాను ఆప్షన్స్ ట్రేడింగ్లో. నువ్వు ఈ గ్రాఫ్లో చూస్తే నాకు నవంబర్ నుంచి అంటే November 26th నా బర్త్డేని కూడా నేను సరిగ్గా ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే అప్పటి నుంచే మొత్తం నేను పెట్టిన ఆప్షన్స్లో డబ్బులు మెల్లమెల్లగా పోయేది స్టార్ట్ అయింది. నాకు వచ్చిన లాభం అంతా పోయింది. నేను చాలా ఇంట్రోవర్టెడ్ పర్సన్. నేను ఒక్కదాన్నే ఆలోచించుకొని నేను ఒక్కదాన్నే బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకుంటా ఉంటాను. నైట్ నిద్ర వచ్చేది కాదు, దుప్పట్లో ఒక్కదాన్నే పడుకొని బాగా ఆలోచించేదాన్ని, అసలు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి. అని ఆమె టఫ్ కుకీ వెంటనే ఈ పిచ్చి ఎమోషన్స్, ఈ పిచ్చి ఫీలింగ్స్ అంతా వదిలేసి I have to focus back to the attitude I had in the beginning. ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాలో ఎంత ఫైర్ ఉందో, నాలో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అది నేను మళ్ళీ తీసుకొచ్చినాను. కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ ద ట్రేడ్, టేకింగ్ ఎవ్రీ సింగిల్ డే అట్ ఎ టైం, స్టెప్ బై స్టెప్. నేను అట్లే నా తప్పుల్ని మళ్ళీ చేయకుండా ప్రతిరోజు నేను నేర్చుకుంటా. నేను మెల్లగా ఈ గ్రాఫ్లో చూస్తే నేను పోగొట్టుకున్న డబ్బులన్నీ నేను 1 yearలో రికవర్ చేసినాను. రికవరే చేయకుండా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒక $15,000 ఆర్ సంథింగ్ ఎక్స్ట్రాగా కూడా ఎర్న్ చేశాను. అంటే మొత్తం టోటల్ $65,000ని నేను సంపాదించాను అనమాట. ఈ $65,000 అంటే దాదాపు ఒక 50 లక్షల రూపాయలు నాకు 1 సంవత్సరం ఎందుకు పట్టిందంటే 2021 అనేది స్టాక్ మార్కెట్లో
అది అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో అంత ఈజీగా లేదు. చాలా అప్స్ అండ్ డౌన్స్, చాలా పొలిటికల్ చేంజెస్, ఇంకా చాలా థింగ్స్ జరిగినాయి. అయినా కూడా నేను ఐ డిడ్ మై బెస్ట్ అండ్ ఐ రికవర్డ్ ఆల్ ది మనీ. తర్వాత నేను క్రిప్టో కరెన్సీ గురించి నేర్చుకునే స్టార్ట్ చేసినాను. అది ఒక డిఫరెంట్ బాల్ గేమ్. అది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాని గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను. 2020 నుంచి ఇప్పుడు వరకు ట్రేడింగ్లో నేను నేర్చుకున్న విషయాలు నేను మీకు చెప్తాను. ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ కాదు. అంటే కొంతమంది $1 ఇట్టేసి $100 వస్తాయి, అదేదో మనీ మెషిన్ లాగా అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నా వాళ్ళకి రికవర్ ఎట్లా చేయాలో తెలీదు. ఎందుకంటే వాళ్ళకి టెక్నికల్ అనాలిసిస్, సెంటిమెంట్ అనాలిసిస్ ఇవేవి పెద్దగా నేర్చుకుని ఉండరు. కాబట్టి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటానే ఏమంటారంటే ఈ ట్రేడింగ్ అంటేనే ఇంతే, దీంట్లో అంతా డబ్బులు పెడితే మనకు రాదు, ఈ ట్రేడింగ్ చేసి అంతా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే ఉంటారు అని చెప్తారు. ఈ ట్రేడింగ్ అనేది చాలా రిస్కీ అండ్ డేంజరస్ గేమ్. అది నీ టైం, ట్రేడింగ్ ఎడ్యుకేషన్, నిన్ను నువ్వు ఎడ్యుకేట్ చేసుకున్న తరువాతే ట్రేడింగ్ చేసేదానికి మొదలు పెట్టాలి. నీకు నీ నిజం డబ్బులు పెట్టడానికి భయం వేస్తా ఉంటే పేపర్ ట్రేడింగ్ అని కూడా ఉంటుంది అనమాట. పేపర్ ట్రేడింగ్ అంటే నువ్వు నిజం డబ్బులు కాకుండా ఫేక్ డబ్బులతో ట్రేడింగ్ ఎట్లా చేయాలనేది నేర్చుకోవడం. అదే నీ నిజం డబ్బులు పెట్టి నువ్వు ట్రేడింగ్ చేయాలి అని నువ్వు అనుకుంటే నువ్వు ఓన్లీ ఇన్వెస్ట్ మనీ దట్ యు ఆర్ ఓకే టు లూజ్. అంటే నేను $5,000 4 లక్షల రూపాయలు ఎందుకు పెట్టానంటే ఐ వాజ్ ఓకే లూజింగ్ దట్ 4 lakh rupees. దట్స్ నథింగ్ ఫర్ మీ. ఎందుకంటే నేను ఆ ట్రేడింగ్ గురించి చాలా నేర్చుకున్నాను. ట్రేడింగ్లో తప్పులు చేస్తేనే మనము బాగా నేర్చుకుంటాం ట్రేడింగ్ గురించి. నేను పెట్టిన డబ్బులు అసలు పోనే పోకూడదు, అన్ని లాభాల్లోనే ఉండాలంటే అది కుదరదు. ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్ లాంటిది, నీ సొంత బిజినెస్ లాంటిది. దాన్ని ఒక రన్నింగ్ రేస్గా చూసినా, గ్యాంబ్లింగ్గా చూసినా డబ్బులు రిస్క్లో ఉన్నట్టే. ట్రేడింగ్ అనేది రన్నింగ్ రేస్ కాదు, అదొక మ్యారథాన్. నా బుర్రలో ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉన్నాయి. నేను అవన్నీ నా ఛానల్లో షేర్ చేసుకుంటాను. అది నువ్వు మిస్ అవ్వకూడదు అంటే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకో, నోటిఫికేషన్ బెల్ని టపక్కన కొట్టుకో, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో.